నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాలు కొనుగోలుకు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. 90 రోజుల ఊరట. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి. 125% పెంపు. 84%తో డ్రాగన్ ప్రతీకారం. దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు. బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి. ఏసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థుల్లో ఓపీటీ కల్లోలం. 3 ఏళ్ల అనుమతి రద్దుకు బిల్లు తేనున్న అమెరికా. కాంగ్రెస్ ఆమోదిస్తే 3 లక్షల మంది భారతీయులు వెనక్కి. H1B వీసాలపైన ఉక్కుపాదం. దేశం వీడి వెళ్లొద్దంటూ ప్రముఖ కంపెనీల హెచ్చరిక. గ్రీన్ కార్డుదారులకు కంటి మీద కునుకులేదు. అమెరికా సుంకాల పోటు. భారత్కు చైనా స్నేహహస్తం. సుంకాలపై మోదీ మాట్లాడరేం. ట్రంప్ను ప్రధాని ఎందుకు అతుకోలేదు ప్రశ్నించిన రాహుల్. పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలన్న ఖర్గే. పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు సెప్టెంబర్ 30లోగా బిగించుకోవాల్సిందే, లేదంటే బీమా సహా అన్ని సేవలు బంద్. కేసులు నమోదు చేస్తారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. 59 ఉపకులాలు, 3 గ్రూపులు, 15% రిజర్వేషన్లు. త్వరలోనే వెలువడనున్న వర్గీకరణ ఉత్తర్వులు. గ్రూప్ 1 మెరిట్ జాబితాల వెల్లడి. 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన. తగ్గనున్న ఈఎంఐల భారం. ఇల్లు, వాహన రుణాలపై ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ 8% దిగిరావచ్చు. మరో 26 రఫేల్ జెట్లు. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు భారత్ అంగీకారం. 63,000 కోట్ల విలువైన ఒప్పందంపై త్వరలో సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జైన మతంతో భారత్కు గుర్తింపు. భారతదేశ గుర్తింపును నిర్మించడంలో జైన మతం అమూల్యమైన పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, యుద్ధాలు వంటి పెను సవాళ్లను పరిష్కార మార్గాలు జైన ధర్మంలో ఉన్నాయని ఉద్ఘాటించారు. భారత్కు రానా తరలింపు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తీసుకువస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కల్లా అధికారులు రానాను తీసుకుని ఢిల్లీకి చేరుకోనున్నారు. మోదీకి రష్యా ఆహ్వానం. చిరకాల మిత్రదేశం రష్యా మరోసారి భారత్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ మేరకు మే 9న జరగబోయే విక్టరీ డే పెరేడ్లో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని మోదీకి రష్యా ఆహ్వానం పంపింది. టారిఫ్లకు బ్రేక్. చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల విరామం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మిక నిర్ణయం. డ్రాగన్కు మాత్రం సుంకాలు 125% పెంపు. తక్షణం అమల్లోకి. యుఎస్పై 84% సుంకాలు. చైనా నేటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటన. వెంటనే వెళ్ళిపోండి, లేదంటే రోజుకు 86,000 కట్టండి. దేశ బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వ్యక్తులను ట్రంప్ సర్కార్ అల్టిమేటం. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన హోంల్యాండ్ శాఖ. తగ్గే ప్రసక్తి లేదు. చైనా. పని చేయండి లేదా వైదొలగండి. బాధ్యతలను విస్మరించిన వాళ్ళు రిటైర్ అయితేనే మంచిది. పార్టీ పదవుల్లో ఉన్న నేతలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హెచ్చరిక. ఏసీసీ సమావేశ వేదిక. పార్టీలో సంస్కరణలు ప్రస్తావించిన అధ్యక్షుడు. క్రైస్తవులు, సిక్కుల హక్కులను హరిస్తారు రాహుల్. బ్రిటిషర్ల కంటే బీజేపీ డేంజర్. బ్రిటిష్ వాళ్ళని తరుము కొట్టిన బీజేపీని తరుము కొట్టాలి. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనిచ్చే ప్రసక్తి లేదు. ప్రధాని మోదీ గాడ్సే విధాలను ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ న్యాయపతులు సీఎం రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సిద్ధం. నేడు హెచ్సియుకి ఎంపవర్డ్ కమిటీ. కాళేశ్వరం బాధ్యులపై చర్యలకు విజిలెన్స్ ఓకే. విజిలెన్స్ విభాగం నివేదికను ఆమోదించిన కమిషన్. బరాజ్ల వైఫల్యానికి 40 మంది ఇంజనీర్లు, అధికారులు బాధ్యులను తేల్చిన విజిలెన్స్. వారిపై క్రిమినల్ శాఖాపరమైన చర్యలకు సిఫారసు. జాబితాలో కొందరు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లతో పాటు మాజీ ఈఎన్సీలు. శిక్ష కాదు శిక్షణ. ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న జైళ్ల శాఖ. హై సెక్యూరిటీ ప్లేట్ తప్పనిసరి. 2019 ఏప్రిల్ 1కి ముందు తయారైన అన్ని వాహనాలకు వర్తింపు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు. ఆదేశాలు జారీ చేసిన రవాణా శాఖ. సీతమ్మ సాగర్ బరాజ్ డిజైన్లు ఓకే. నిర్ధారించిన సిడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం. బరాజ్ డిజైన్ల పట్ల సిడబ్ల్యూసీ సంతృప్తి వ్యక్తీకరణ. పంప్ హౌస్లు, జల విద్యుత్పత్తి కేంద్రం డిజైన్లతో మళ్లీ డిపిఆర్ సమర్పించాలని సూచన. రాష్ట్రానికి లేఖ రాసిన సిడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం. ప్లాట్ఫామ్స్ మూత. రైళ్లు మళ్లింపు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6 ప్లాట్ఫామ్స్ మూసివేత. 15వ తేదీ నుంచి పునర్నిర్మాణంలో కీలక పనులు ప్రారంభం. 115 రోజుల పాటు 120 జతల రైళ్లు వేరే స్టేషన్ల మీదుగా మళ్లింపు. గ్రూప్ 1 ప్రాథమిక
ఎంపిక జాబితా విడుదల ఈ నెల 16 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్దేశించిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి, లేకుంటే తదుపరి అవకాశం ఉండదని టీజీఎస్పీ స్పష్టీకరణ. అభ్యర్థులు గైర్హాజరైతే తదుపరి మెరిట్ అభ్యర్థులకు అవకాశం. దేశమంతా కులగణన జరగాలి, ఎవరెంతో తేలాలి. తెలంగాణలో మేము చేసిన కులగణన దేశానికే ఆదర్శం. బీసీలకు 42% రిజర్వేషన్లు చరిత్రాత్మకం. మోదీ ఆర్ఎస్ఎస్కి ఇది నచ్చదు, అందుకే అడ్డుకుంటున్నారు రాహుల్ గాంధీ. మా సీఎం రేవంత్ మా టీం దృఢ సంకల్పంతో కులగణన చేపట్టారు. 90% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అని తేలింది. తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయాలి. మేము తెలంగాణలో మొదలుపెట్టాం. పార్లమెంట్లో మోదీ కులగణన బిల్లు తెస్తే వెంటనే మద్దతు ఇస్తాం. ట్రంప్ టారిఫ్లపై ఆయన ఎందుకు నోరు విప్పుతలే? ఆర్థిక తుఫాన్ పొంచి ఉంది, కోట్ల మంది నష్టపోతున్నారని ఆందోళన. వక్ఫ్ చట్టం మతం రాజ్యాంగంపై దాడి అనే వ్యాఖ్య. అహ్మదాబాద్లో ముగిసిన ఏఐసిసి సమావేశాలు. బనకచెర్లపై ఏపీ దూకుడు. సీఎం చంద్రబాబు చైర్మన్గా జలహారతి కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్తర్వు జారీ చేసిన ఏపీ. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు. ప్రాజెక్టు పేపర్పైనే ఉందని చెప్తూనే వేగంగా అడుగులు. 2 డైరెక్టర్లు, 16 మంది ఇంజనీర్లు, 3 అకౌంట్స్ ఆఫీసరు, 1 సిఎఫ్ఓతో కేడరు. ప్రభుత్వం పేరిట 10 విలువ చేసే 49 లక్షలకు పైగా షేర్ల బదలాయింపు. మరో 7గురికి ఒక్కో షేరు. ప్రాజెక్టు వ్యయం 80,000 కోట్లు. 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ల వెరిఫికేషన్. నేవీకి రాఫెల్ జెట్స్. రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ గెలుపు. బ్రిటిషర్ల కంటే బీజేపీ వాళ్ళు డేంజర్, వాళ్ళను తరిమినట్టే వీళ్లను తరమాలి. రాహుల్ది గాంధీ ఆలోచన, మోదీది గాడ్సే ఆలోచన. బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. కులగణనపై ప్రశ్నిస్తారనే రాహుల్కు పార్లమెంట్లో మైక్ ఇవ్వలేదని ఫైర్. ఏఐసిసి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగం. ఏపీకి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు 1332 కోట్లతో తిరుపతి, పాకాల, కాట్పడి డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం. ఏపీ, తమిళనాడులో 104 కిలోమీటర్ల మేర పనులు. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్కు 1600 కోట్లు. పంజాబ్, హర్యానాలో 1878 కోట్లలో జిరాక్పూర్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్. మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి కొనసాగింపు. పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రిటైర్డ్ అధికారులను ఇటీవల తొలగించిన సర్కార్. కీలక బాధ్యతలు ఉండాలను కొనసాగిస్తూ మళ్లీ ఉత్తర్వులు. హెచ్సియు ల్యాండ్ ఎంత? లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నాయి? వర్సిటీ వీస్ నుంచి వివరాలు సేకరించిన బీజేపీ ఎంపీలు. హెచ్సియుపై కేటీఆర్కు అంత ప్రేమ ఉంటే టీఎన్జిఓలకు అక్కడ భూమి ఎట్లా ఇచ్చిర్రు? కొండా విశ్వేశ్వరరెడ్డి. పవర్లో ఉన్నప్పుడు ల్యాండ్స్ను వర్సిటీకి ఎందుకు రాసిలేదని నిలదీత. శుద్ధపూస మాటలు మానుకోవాలని సూచన. కంచెగచ్చిబోలు ఇష్యూలో ఉన్న ఎంపీ ఎవరో కేటీఆర్ చెప్పాలి. రఘునందన్ రావు. వర్సిటీ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలని ప్రభుత్వానికి డిమాండ్. పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు. 2019 ఏప్రిల్ కంటే ముందు రిజిస్ట్రేషన్ అయిన వాటికి అమలు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు. సెప్టెంబర్ 30 వరకు గడువు. సియామ్ పోర్టల్లో బుక్ చేసుకునేలా వెసులుబాటు. ఆ తర్వాత హెచ్ఎస్ఆర్పీ లేని వెహికల్స్పై కేసులు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం. నేడో రేపు ఉత్తర్వులు. దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు. టారిఫ్లకు 90 రోజులు బ్రేక్. చైనాకు తప్ప అన్ని దేశాలకు ట్రంప్ ఊరట. డ్రాగన్ కంట్రీపై సుంకాలు 104 నుంచి 125% పెంపు. అంతకుముందు ప్రతీకారంగా అమెరికాపై చైనా 84% టారిఫ్ విధించడంతో యాక్షన్. ట్రంప్ ప్రకటనతో భారీగా పెరిగిన యూఎస్ స్టాక్ మార్కెట్లు. స్టూడెంట్లకు వర్క్ వీసాలు రద్దు. అమెరికన్ కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టనున్న ట్రంప్ సర్కార్. ఆందోళనలో 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్లు. బిల్లు పాస్ అయితే అక్కడ పనిచేసే వీలుండదు. చదువు ముగిసిన వెంటనే వెనక్కి వచ్చేయాల్సిందే. రుణగ్రహీతలకు ఊరట. తగ్గనున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు. ఈఎంఐ భారం కూడా. రిజర్వ్ బ్యాంకు రెపో రేటు 6.25% నుంచి 6%కి. పరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన ఆర్బీఐ. మున్ముందు మరింత తగ్గిస్తామని సంకేతాలు. నేను సంజయ్, భారతంలో సంజయుడిని కాను. నాకు దివ్య దృష్టి లేదు. వడ్డీ రేట్లు ఇంకెంత తగ్గుతాయో ఇప్పుడే చెప్పలేను ఆర్బీఐ గవర్నర్. హెచ్సియుకే అత్యధిక భూములు. మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీల్లో టాప్. పాతతరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు. కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీలో వినియోగం తక్కువే. 25% మించి వాడుకోని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీహెచ్, ముఖ్యమంత్రి చదివిన జేఎన్ఎఫ్యూఏలకు సొంత భూమే లేదు. లీజు భూములను కొనసాగుతున్న 2 విశ్వవిద్యాలయాలు. ప్రతీకార సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల. చైనా మినహా 75 పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన. అప్పటిదాకా 10% వసూలు చేస్తామని వెల్లడి. తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతిగా
ఆ దేశంపై టారిఫ్ 125% పెంచేస్తూ నిర్ణయం. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాలు నేతలు తాతాలాడుతున్నారని వ్యాఖ్య. ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ ప్రాధాయపడుతున్నారని వెల్లడి. ఆ నేతలపై అసభ్యకరమైన భాషలో నీచమైన వ్యాఖ్య. మా కార్లపై దిగుమతి సుంకాన్ని 0కు తగ్గించండి. భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి. కనీసం 30% ఉంచాలంటున్న పరిశ్రమ వర్గాలు. అమెరికాపై 25% సుంకాల విధింపునకు EU సై. కలిసి పనిచేద్దాం భారత్కు చైనా ప్రతిపాదన. హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే. తెలంగాణ RRR నిర్మాణం వేగవంతం. శ్రీశైలం కారిడార్కు త్వరలో ఆమోదం. హైదరాబాద్ కల్వకుర్తి విస్తరణ ప్రారంభం. ఈ ఏడాది కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఆంధ్రప్రదేశ్లోనూ పలు ప్రాజెక్టులకు ఓకే. విభజన అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల అధికారుల భేటీలో కేంద్రం నిర్ణయం. తదుపరి భేటీలో పోలవరం విద్యాసంస్థలు, ఏపీలో గ్రేహౌండ్స్ ఏర్పాటుపై చర్చ. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు. వారిని తరిమి కొట్టినట్లు దేశంలో బీజేపీని ఓడిద్దాం. తెలంగాణలో ఆ పార్టీని అడుగుపెట్టనివ్వం. గాడ్సే ఆలోచనల వ్యాప్తికి ప్రయత్నిస్తున్న మోదీ. ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం. పటేల్తో తెలంగాణకు స్వాతంత్రం, సోనియాతో రాష్ట్రం. తెలంగాణతో కులగణన చేసి చూపించాం. 25 లక్షల మందికి 21,000 కోట్లతో రుణమాఫీ చేశాం. ఏఐసీసీ విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్. 14న 423 మందికి నియామక పత్రాలు అందించిన సీఎం. నీటిపారుదల శాఖల భర్తీ. దేశమంతా తెలంగాణ ఫార్ములా. 50% రిజర్వేషన్ల పరిమితి బద్దలు కొడదాం. సమాజంలో 90% బలహీన వర్గాలు, పేదలేనని తెలంగాణ సర్వేలో తేలింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. బీజేపీ RSSపై ఇకపై క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనార్టీల హక్కులపై పడతాయి. ట్రంప్ ట్రాయ్ ఒత్తిళ్లకు మోదీ లొంగిపోయారు. 56 అడుగుల ఛాతీ ఎక్కడా? రాహుల్ గాంధీ. దేశంలో 10% కార్పొరేట్ శక్తుల చేతుల్లో 90% సంపద పోగుపడిందని వ్యాఖ్య. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లకు సెప్టెంబర్ 30 గడువు. ఇకపై అన్ని వాహనాలకు తప్పనిసరి, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. బీమా, కాలుష్య సర్టిఫికేట్ సైతం ఇదే బందే. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలను ఏడాది సెప్టెంబర్ 30 నేడు భారత్కు రానా ఎట్టకేలకు ముంబై పేలుళ్ల సూత్రధారిని అప్పగించిన అమెరికా. జైలు నుంచి NIA కస్టడీలోకి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బృందం. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు. 4,150 కోట్లు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణం. ఫలించిన సర్కారు ప్రయత్నం. సిఎస్కు వరల్డ్ బ్యాంకు లేక రుణంతో ట్రామా కేర్, డయాలసిస్ 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు. ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధుల అందజేత. రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన. క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిశీలన. మెట్రో రైలు MDగా మళ్లీ NVS రెడ్డి. ఏడాది కాలానికి పునర్నియామకం. ఉత్తర్వులు జారీ. నేవీ అమ్ములపదిలో రఫేల్ ఫైటర్లు. 64,000 కోట్లతో 26 మెరైన్ జెట్లు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు. టానాకు మన్నె క్రిషాంక్. కంచగచ్చిబౌలి నకిలీ వీడియోలు 9 గంటల పాటు విచారణ. మళ్ళీ 14న విచారణకు రావాలి నోటీసులు. కంచె గచ్చిబౌలికి కేంద్ర ప్రభుత్వ కమిటీ. అక్కడి భూములకు సంబంధించి వాస్తవాలపై అధ్యయనం. హైదరాబాద్లో నేర్చుంచి 2 రోజుల పర్యటన. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేసిన వారితో భేటీ. BYDకి తలుపులు తెరవం. భారత చట్టాలను పాటిస్తామని నమ్మకం కలిగిస్తే ఆలోచిస్తాం. దేశ భద్రత దృష్ట్యా నిర్ణయించాల్సిన అంశం ఇది. పీయూష్ గోయల్. భారత్లో EVల పరిశ్రమ ఏర్పాటు చేసే ఆలోచన లేదు BYD. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.